ఫోలిక్ యాసిడ్ తీసుకుంటే అండంలో డిఎన్ఏ అంటే జీన్స్ అనేవి బాగుంటాయి. విటమిన్ డి తీసుకుంటే ఏఎంహెచ్ అనే హార్మోన్ రెగ్యులేట్ అవ్వడము, ఓవేరియన్ ఫంక్షన్, అండాశయాల ఫంక్షన్ కూడా బాగుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కి యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే వాపు ఉంటే తగ్గించే ప్రాపర్టీ ఉంది. దీనివల్ల అండం చక్కగా పెరగడం కూడా జరుగుతుంది. ఇవన్నీ మీరు తీసుకోవచ్చు, కానీ మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని తప్పకుండా సంప్రదించాలి తీసుకునే ముందు. ఎస్పెషల్లీ డిహెచ్ఏ ఎలా పడితే అలా వాడకూడదు. ఒక హెల్దీ బాడీ వెయిట్ మెయింటైన్ చేయండి. 18.5 నుంచి 24.9 బిఎంఐ ఆడోళ్ళలో చాలా మంచిది. అండర్ వెయిట్ మంచిది కాదు, ఓవర్ వెయిట్ మంచిది కాదు. దీనివల్ల అండం విడుదల అవ్వడము, క్వాలిటీ దెబ్బతినడం అనేది జరుగుతుంది. ఒక 5 నుంచి 10% బాడీ వెయిట్ మీరు లూజ్ చేశారనుకోండి, ఓవర్ వెయిట్ అమ్మాయిలలో రెగ్యులర్ గా అండం విడుదల అవ్వడం అనేది జరుగుతుంది. స్మోకింగ్ అవాయిడ్ చేయండి, ఆల్కహాల్ ఇవన్నీ అవాయిడ్ చేయండి. దీనివల్ల అండాశయాల్లో అండాలు తగ్గిపోతే అండం క్వాలిటీ కూడా పడిపోతుంది. మద్యపానం వల్ల హార్మోనల్ రెగ్యులేషన్ బాగుండదు, అంటే హార్మోన్స్ కరెక్ట్ గా ఉండవు.